షిన్చాన్, డోరేమాన్, చాప్ ఎక్కడికి పోయారా బాబు? ఏంట్రా ఇంత దారుణమైనటువంటి మెట్రో షవర్ అయితే జరుగుతుంది? ఈ టైంలో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? గాయస్ చూస్తున్నారు కదా, ఆకాశం నుంచి అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద అగ్నిరాళ్ళు అయితే పడుతున్నాయి. అదే మెట్రో షవర్ అయితే జరుగుతుంది. కానీ మన షిన్చాన్, డోరేమాన్, చాప్ గడ్ అయితే ఎక్కడికి వెళ్ళారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ మాత్రం బయటికి వెళ్దాం అనుకున్నా కూడా చాలా అంటే చాలా డేంజర్. కానీ ఏం చేయాలి? అరే ఒక్క నిమిషం, ఎవరైతే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ కొమ్మది షిన్చాన్ అయి ఉంటాడు. హలో రే షిన్చాన్, నువ్వేనా? చెప్పరా, నువ్వేనా? చెప్పు చెప్పు చెప్పు. అరే అన్న, కూల్ కూల్. నువ్వు అనుకున్నట్లు నేను షిన్చాన్ని కాదు, మీ తమ్ముడు ఫ్రాంక్లిన్. అదే ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ ని. తమ్ముడు ఫ్రాంక్లిన్ నువ్వా? చే, షిన్చాన్ గడేమో అని చెప్పేసి సంబరపడ్డాను. కానీ నన్ను క్షమించరా, నువ్వు ఫోన్ చేసినా కూడా నీకైతే అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే షిన్చాన్ గడు, డోరేమాన్ గడు, చాప్ గడు కనిపించకుండా పోయారు. అదే కాకుండా లాస్ సెంటోస్లో చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పెద్ద పెద్ద అగ్నిరాళ్ళు అయితే పడుతున్నాయి. ఆ అగ్నిరాల్లో వాళ్ళు ఎక్కడ చిక్కున్నారని చెప్పేసి చాలా భయంగా ఉందిరా. అందుకనే నీతో అయితే అంతగా మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళు దొరకగానే నీకైతే ఫోన్ చేస్తాను, అప్పుడు మాట్లాడదాం. అరే కట్ చేయకు. నేను చెప్పేది కూడా కాస్త వినన్నా బాబు. నువ్వేంటి తొందరగా కట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నావు? ఇది తెలుసుకొని నీకైతే ఫోన్ చేశా అన్నా. ఏంటి, ఇది తెలుసుకున్నాకే ఫోన్ చేసావా? సరే తెలుసుకున్నావు కదా, నేనైతే ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని వెతకాలి, తర్వాత నీతో అయితే మాట్లాడతాను, ఓకేనా? అరే అన్న, నేను చెప్పేది విను, నువ్వేంటి కట్ చేస్తా అంటున్నావు? సరే మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. నాదైతే లాస్ సెంటోస్ లో చాలా అంటే చాలా కఠినంగా, చాలా గట్టిగా, చాలా దృఢంగా ఉండేటువంటి ఒక బస్ అయితే ఉంది. ఆ బస్ మీద లేట్ చేయకుండా నువ్వైతే ఇండియన్ డ్రైవింగ్ 3D వచ్చాయి. అదే కాకుండా మన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని తీసుకొచ్చాయి, ఓకేనా? మరీ చెప్తున్నాను, ఆ యొక్క బస్ మీదే రావాలి. నార్మల్గా వచ్చావంటే మెట్రో షవర్కి చాలా అంటే చాలా ఘోరంగా గురైపోతావు. అందుకనే నీకైతే దాని లొకేషన్ పెడతాను. లేట్ చేయకుండా ఈ యొక్క మెట్రో షవర్ని కాస్త అటు ఇటు హ్యాండిల్ చేసుకుని వెళ్ళు. వెంటనే ఆ యొక్క బస్ తీసుకెళ్ళావంటే మాత్రం ఇంకా నీకు తిరిగి అనేదే లేదు. అయితే లొకేషన్ తొందరగా పెట్టరా తమ్ముడు, ఇప్పుడే వస్తున్నా. గాయస్, మనకైతే ఒక మంచి గుడ్ న్యూస్. మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ ఉన్నాడు కదా, అదే మన తమ్ముడు. వాడు వచ్చేసి మనం ఉన్నటువంటి పరిస్థితి చూసుకొని మన కోసం ఒక బస్ మీద అయితే రమ్మని చెప్పేసి అంటున్నాడు. ఆ యొక్క లొకేషన్ కూడా పెట్టాడంట. కానీ మన కార్, ఓ గాయస్ చూసారు కదా, ఈ మెటీరియల్ షవర్ వల్ల చాలా అంటే చాలా పెద్ద పెద్ద అగ్నిరాళ్ళు అయితే పడుతున్నాయి. దీనివల్ల మన కార్ వచ్చేసి ఎక్కడికి వచ్చి పడిందో చూసారు కదా. వామ్మో, ఇది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందబ్బా. అర్జెంటుగా మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. అరే యార్, ఈ టైంలోనే ఈ కార్లు పల్టీ కొట్టాలా? ఓ మై గాడ్. అరే తొందరగా వెళ్ళిపో, మా వాళ్ళని అయితే కాపాడాలి. ఏంటబ్బా, అరే ఒక్క నిమిషం, షిన్చాన్ గడు అయితే ఫోన్ చేశాడు. రే షిన్చాన్, ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు? మీకోసం ఎంతసేపు అని నేను చూడాలరా. సారీ ఎంతగడు బాబు, నేను చాప్ మామా అనే డోరేమాన్ గడు ఒక ఛాలెంజ్ పెట్టుకునే సముద్రం దగ్గరకు వచ్చేసాం. దాని వల్లనే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. సరే మేమైతే ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాంలే. మేమైతే జైంట్ వీల్ అవి ఉంటాయి చూసావా, ఆ యొక్క వుడ్ కింద ఉన్నాం. దాని కింద సేఫ్ గా ఉన్నాం. తొందరగా వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్ళిపో. ఓకే, నేనైతే 10 అంటే 10 నిమిషాల్లో అక్కడైతే ఉంటాను. కానీ మీరు మాత్రం బయటకు వచ్చారంటే అస్సలు బాగోదు. వచ్చేసా ఫ్రాంక్లిన్? వచ్చేసా. ఓకే రైటా? ఓకే వచ్చాను. ఇక్కడైతే చిన్న గరాజ్ టైప్లో అయితే ఉంది, బట్ గరాజ్ అయితే కాదనుకుంటా ఇది. ఎల్లో కలర్ బస్. ఎస్, ఓ మై గాడ్, భలే లగ్జరీగా కనబడుతుంది బస్సు. ఓకే మొత్తానికి దొరికేసింది. నీ ఇమేజ్ అయితే ఉందిలే. ఓకే గాయస్, మొత్తానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్, అదే మన తమ్ముడైతే ఉన్నాడనమాట. అబ్బా, బస్ మీద మాత్రం మామూలు గ్రాఫిటీ వేయించలేదు కదా, భలే కనబడుతున్నాడు వాడు మాత్రం. సూపర్ అంటే సూపర్ అసలు. మొత్తానికి మనమైతే బస్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా బస్ని అయితే తీసుకువెళ్దాం. ఎందుకంటే మన వాళ్ళని కాపాడాల్సిందే కదా. వాళ్ళని కాపాడిన తర్వాత మనం ఎంతసేపు అయినా బస్ని అయితే చూసుకోవచ్చు. ముందుగా మనమైతే స్టార్ట్ అవుదాం. కానీ ఒక్క నిమిషం అబ్బా, మనమైతే దీన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ వచ్చేసి ఏమన్నాడు, అదే మన తమ్ముడు, ఏమని పిలుద్దాం? ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ అందామా, లేకపోతే ఫ్రాంక్లిన్ 2.0 అందామా, లేకపోతే తమ్ముడు అని చెప్పేసి అందామా? ఏదో ఒకటి మీరే చెప్పండి, నేనైతే కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో నేనైతే ప్రస్తుతానికి ఇండియన్ డ్రైవింగ్ ఫ్రాంక్లిన్ అంటాను, తమ్ముడు అంటాను, ఫ్రాంక్లిన్ అని కూడా అంటాను, ఫ్రాంక్లిన్ 2.0 అని కూడా అంటాను. ఓకే, మనోడు చెప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు పడినా కూడా మన బస్కి ఏం కాకుండా ఉందనుకోండి, ఇంకా సూపర్ అసలు. మనకైతే తిరుగు అనేదే లేదు. ఓకే, మనం ఏదైతే ప్రస్తుతానికి ఒక్కటంటే ఒక్క అగ్నిరాయి అయితే పడలేదన్నమాట. ఓ మై గాడ్
గాయ్స్ ఓ ఓ ఓ ఓ ఓ అమ్మ బాబోయ్, మన మీదకైతే రాళ్ళు వచ్చేసేలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మన మీదకైతే ఒక్క రాయి అటాక్ కూడా జరగలేదు. ఇంకా ముందేమైనా జరుగుతాయేమో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఓకే రే షించాన్, వచ్చేసాను. లాస్ సెంటోస్ డెల్ పెరోపియర్ అని చెప్పేసి ఒకటైతే ఉంది. సో దాన్ని దాటుకుని వద్దామంటే ఇక్కడేంట్రా బాబు, పెద్ద రాయి ఉంది. ఓకే, మొత్తానికి నేనైతే వచ్చేసాను. బ్రిడ్జ్ మీద ఉన్నాను రా. బ్రిడ్జ్ మీద నుంచి అలా కిందకైతే వస్తున్నాను. ఏహే, నీకెవరు చెప్పారా ఈ బ్రిడ్జ్ మీద నుంచి రమ్మని చెప్పేసి నేనేమైనా చెప్పానా ఏంటే? మేమున్నది ఆ వుడ్డు కింద, నువ్వు పైకి వెళ్ళావు. ఇప్పుడు ఆ బస్సుని ఎలా తీసుకొస్తావు ఏంటో, దీనికి ఒక టైం వేస్ట్. రే చెప్పేటప్పుడు నువ్వు క్లియర్గా చెప్పుంటే ఈ పాటికి నేను కిందకి వచ్చేసేవాడిని. ఏం కాదులే, పక్కనే ఉన్నాను. ఇక్కడైతే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. ఓకే, కానీ ఇది నా నెత్తి మీద ఎక్కడ పడుతుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఉందిరా బాబు. అంత భయపడాల్సిన పని ఏముంది అంతకడ బాబు నీకు? కొంప తీసి ఏమైనా బండి మీద వచ్చావా అంటే చూసుకో, నెత్తి మీద పడిందంటే మాత్రం లాస్ సెంటర్స్ మొత్తానికి భోజనాలే. రే పాపిస్టోడా, నిన్ను కాపాడదామని చెప్పేసి నేను వస్తే నేను పోవాలని చెప్పేసి కోరుకుంటావా? సరే కానీ మొత్తానికి నేనైతే కిందకు వచ్చేసాను. వచ్చేసావా? అయితే అలా స్ట్రైట్ గా వచ్చే రైట్ సైడ్ కొట్టు. సారీ రైట్ అంటే మళ్ళీ స్టార్టింగ్ లోనే కొట్టేస్తావేమో. ఆ నెక్స్ట్ గల్లే. థ్యాంక్స్ రా బాబు, స్టార్టింగ్ లోనే చెప్పావు. మళ్ళీ నేనైతే రైట్ సైడ్ తిప్పిన తర్వాత లెఫ్ట్ వచ్చి ఇందులోకి రావాలి అందులోకి రావాలని చెప్పేసి అన్నావంటే మళ్ళీ నాకు తలకాయ నొప్పి. ఓకే, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. మిడిల్లో వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద పెద్ద దొంగలు అయితే ఉన్నారా బాబు. ఏంటి మొత్తం ఊత కోసం పెట్టినవే. సరే కానీ మీరెక్కడున్నారు? రే షించాన్, డోరేమాన్. రావాలి. ఒక్క టికెట్ 10 రూపాయలు, 2 టికెట్లు 20 రూపాయలు. ఏంటంత ఇక్కడ బాబు బస్సు మీద వచ్చావు? కానీ సూపర్ గా ఉంది బస్సు మాత్రం. కొంప తీసి ఈ మెట్రో సవర్లో నువ్వైతే డబ్బులకి వ్యాపారం చేసుకుంటున్నావా ఏంటే? ఒరే పుట్టుడా, ముందు బస్ ఎక్కుదాం పదరా బాబు. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. సమయ సందర్భం లేదేంట్రా బాబు నీకు? ఒరే డోరేమాన్, ఆడికది చెప్పగలేరా? ఆడికది ఉంటేనే కదా. ఓయ్ చాప్ మావా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు ఎక్కువ మాట్లాడావంటే అస్సలు బాగోదు, అర్థమవుతుందా? అంతే బాబు, నాకైతే ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మన బస్సు కదా ఇది. అంటే ఎప్పుడు నువ్వు వాటం చూసాను, కానీ దీని మీద ఇండియన్ డ్రైవింగ్ త్రూ ఫ్రాంక్లిన్ మా ఫోటో ఉందంటే మీ తమ్ముడు అని చెప్పేసి వేయించుకున్నావా అంటే మా ఫోటోలు మాత్రం అసలు వెయ్యను కూడా వేయలేదు. రే షించాన్, ఇది మన వెహికల్ కాదురా. ఈ బస్సు ఎవరిది అనుకుంటున్నావు? మీ ఇండియన్ డ్రైవింగ్ 3D మామద్రా బాబు. అదే మన ఫ్రాంక్లిన్ తమ్ముడు ఉన్నాడు కదా, వాడిది. వాడు మనకి మెట్రో షవర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క బస్సు ఉన్నటువంటి లొకేషన్ చెప్పాడు. అక్కడికి వెళ్ళి నీ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈ యొక్క బస్సు మీద ఇండియన్ డ్రైవింగ్ 3D అయితే వెళ్తున్నాం. యాహూ, ఏంటంత ఇక్కడ బాబు ఏం మాట్లాడుతున్నావు? నిజంగా మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్తున్నామా? మన ఫ్రాంక్లిన్ అన్నయ్యని చూస్తున్నావా ఏంటి? ఒర్రే, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నా చెల్లి రోజావే, నా లవ్ ఉన్నవే. ఏంట్రో ఈ ఫ్రాంక్లిన్ అన్నయ్య అనేసరికి ఫుల్ ఉత్సాహం వచ్చేసింది. కానీ ఇందాకల ఫోటో చూసి మాత్రం నా ఫోటో లేదు, ఈడి ఫోటో లేదు, వాడి ఫోటో లేదు అన్నావు. వెంటనే ఇండియన్ డ్రైవింగ్ 3D వెళ్తున్నాం అనేసరికి మాత్రం పొంగుకొచ్చేసింది ఉత్సాహం. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే అవెంజర్స్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎవరెవరు అన్నావరా డోరేమాన్? మన స్పైడర్ మ్యాన్, అలానే హల్కా. మిగతా వాళ్ళందరూ బాగానే వెళ్ళిపోయారా పాపం. వీళ్ళిద్దరే పవర్స్ ఇవి వర్క్ అవ్వకి ఇక్కడ ఉండిపోయారా. రే స్పైడర్ మ్యాన్, హల్క్, లేట్ చేయకుండా వచ్చి ఎక్కండ్రా బాబు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. అదే కాకుండా మోటు అన్న, పత్రు అన్న ప్రతి ఒక్కరు ఫోన్ చేసి రమ్మని చెప్పేసి అంటున్నారు. అందుకని బాబు ఇంకొక విషయం మర్చిపోయారు. రుద్ర, లిటిల్ సింగం, కికో, శివ వీళ్ళు నలుగురు కూడా పాపం రమ్మని చెప్పేసి అన్నారు. వాళ్ళని కూడా మనమైతే పికప్ చేసుకోవాలి. అల్క్ మామా, నీకైతే సరిపోయింది కదా సీటు. సరిపోకపోయినా కూడా సర్దుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్తున్నాం కాబట్టి. నాకు ఇదంతా ఓకేరా. ఈ బ్యాక్ సైడ్ సీట్ నాది. ఇక్కడికి ఎవరైనా వచ్చి నా ఒళ్ళో కూర్చోవాలన్నా కూర్చోవచ్చు. ఓకేనా?
నో ప్రాబ్లం. సరే కానీ అన్న నేనైతే ఒక విషయం మాట్లాడాలి. ఏంటంటే ఇప్పుడు మనం లాస్ సెంటర్స్ వదిలేసి ఏదో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నామని చెప్పేసి అన్నారు కదా. స్పైడీ మామో, అది ఇండియన్ డ్రైవింగ్ 3D ఏదో ప్లేస్ కాదు. ఓకే నేనైతే మర్చిపోయా. సో మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్తున్నాం కదా. అక్కడ కనుక ఇదే విధంగా మెట్రో షవర్ పడినట్లయితే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు కదా. డోంట్ వరీ స్పైడర్ మ్యాన్, అక్కడ నా తమ్ముడు ఉన్నాడు. నా తమ్ముడైతే అబద్ధం అయితే చెప్పడు కదా. వాడికి అక్కడంతా సౌకర్యంగా ఉంది, ప్రాబ్లం కూడా లేదు. అందుకనే మనల్ని అయితే రమ్మని చెప్పేసి అన్నాడు. ఇదంతా తప్పించుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ ముందుగా మన వాళ్ళైతే పికప్ చేసుకోవాలి. లెట్స్ గో. అదిగదుగో మన పతులు మామ అక్కడ ఉన్నాడు. పొట్ట వేసుకొని మన మొటు మామ ఉన్నాడు. ఓయ్ పట్టంకుల్ లేట్ చేయకుండా మా బస్ ఎక్కండి. అరే అప్పుడా యాంద్రయ్య నువ్వా అట్టా మాట్లాడుతున్నావు నువ్వా? మరి మోటు మామంటే నీకు షీప్ అయిపోయి ఉన్నాడ్రా బాబు. అరే మోటు, నీకు ఒక విషయం తెలుసా? నేను కూడా వాడికి చీప్ అయిపోయానురా. అందుకని నన్ను కూడా పట్టంకులు అని చెప్పేసి అంటున్నాడు. మీరేం ఫీల్ అవ్వకండిలే అన్న, వాడి గురించి తెలిసిందే కదా. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. రే పొట్టినాయలా కాసేపు కామ్గా ఉండు. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకువెళ్ళొద్దా? తీసుకువెళ్ళొద్దంటే చెప్పు, అలానే వాగుతూ ఉండు. అంటే ఇప్పుడు నేను అల్లరి చేయకుండా ఉంటే వాళ్ళని నువ్వు తీసుకువెళ్తావు, లేకపోతే తీసుకువెళ్ళావు. చెప్పవులే సాదే. ఇప్పుడు నేను ఎంత అల్లరి చేసినా కూడా నువ్వు ఖచ్చితంగా వాళ్ళని తీసుకువెళ్లాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా నీకైతే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి. పదా లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. అలానే స్క్విడ్ లెక్క కూడా అక్కడైతే మన కోసం వెయిటింగ్. తొందరగా పదా. మొత్తానికి ఎందుకు బాబు అయితే వచ్చేసాడు. రుద్రా, శివ, కికో, స్క్విడ్ అలాక లేచికుండా మనం అయితే తొందరగా వెళ్ళాలి. వచ్చి కార్ అయితే ఎక్కండి, సారీ బస్ అయితే ఎక్కండి. ఓకే గాయస్, మొత్తానికి మీరైతే బాగానే ఎక్కారు. బట్ నేనైతే ఒక విషయం చెప్తున్నాను, మీరైతే ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిది. నైస్. ఓకే గాయస్, మొత్తానికి మన వాళ్ళందరూ ఎక్కేశారనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసు కదా, ఇండియన్ డ్రైవింగ్ 3D. ఆ యొక్క లొకేషన్కి వెళ్ళే దారిలో ఏ ఆటంకాలు వస్తాయి ఏంటో దేవుడికే ఎరిక. కరుణించావా దేవా. చూడంత కూడా బాబు, నువ్వు దేవుణ్ణి కరుణించు అని చెప్పేసి అన్నావు. కానీ చూడు, ఇక్కడ మనల్ని అయితే బ్రిడ్జ్ దగ్గర ఇరికించేశాడు. అరే కానీ ఎదురుగా అంటే చాలా పెద్ద బ్లూ వెల్ ఉంది. వామ్మో, బ్లాక్ అండ్ వైట్ బ్లూ వెల్. అయ్యో బాబాయ్, మనల్ని ఏమైనా చంపేస్తాయి ఏంటి? ఏమోరా, నాకు కూడా తెలీదు. రే డోరేమాన్, ఒకసారి స్కాన్ చేసి చెప్పరా, అవి రియలా లేకపోతే ఫేకా, లేకపోతే కావాలని ఈ విధంగా చేస్తున్నాయంటావా? ఒక్క నిమిషం. అరే అరే యార్, ఇవి రియల్ వే. అందుకని బాబు, ఇవి రియల్ వేల్సే. అదే కాకుండా ఎదురుగా చూడు, చాలా పెద్ద హంప్యాక్ వేల్ అయితే ఉంది. ఇవన్నీ పాపం ఈ మెట్రో షవర్ వల్ల వాటర్ లో వచ్చేసి పెద్ద రాళ్ళు పడడం వల్ల అవి పేలుడుగా మారి అందులో ఉన్నటువంటి చేపలు ఒడ్డుకొచ్చి చచ్చిపోతున్నాయి పాపం. కానీ ఇప్పుడు మనం దీన్ని దాటుకుంటూ వెళ్తే ఎంత పెద్ద ప్రమాదం ఎదురవుతుందో ఏంటో. అందుకే ఉన్నాడు ఈ వీరాది వీరుడు అనేటువంటి సూపర్ సెయించాన్. నేను ఉంటుండగా దిగులు పండగ గురు, ఎందుకంటే నేను ఎవరినైనా సరే ఇలాంటి అలా కాపాడేస్తాను. అంతేడు బాబు, నువ్వే బర్రీ కాకో. ఎదురుగా ఎంత ఓ నా, నేనేదో మంచి డైలాగ్ చెప్దాం అనుకున్నానే, అంతలోపే నువ్వైతే బాగానే తీసేసావు. ఎదురుగా ఎంత పెద్ద ఆలోచన సరే నువ్వు ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపో. చూసావా, నువ్వు చెప్పడం బట్టి నువ్వు అంత పెద్ద అలని ఎలా అంటే అలా ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోయావు. కానీ ఒక్క విషయమో, ఇప్పుడు మనం మధ్య వరకు బాగానే వెళ్తాము. ఎక్కడైనా సరే ఒక క్రాక్ వచ్చినా మనం కూలిపోతామేమో కదా. ఓ అమ్మ, నాకు కొంచెం భయంగా ఉంది. ఒరే బండడా, మనమైతే ఈ యొక్క వంతెన్ని ఎంతసేపు పడుతుందిరా దాటడానికే? ఏ మాత్రం కూలినా కూడా సముద్రంలో పడిపోతాము. అందరం ఎక్కడే చేస్తాం. డోంట్ వరీ పొట్టడా, మనమైతే మధ్యలో ఒక పెద్ద ఐలాండ్ అయితే ఎదుర్కొంటాం. బట్ అది రైనీ ఐలాండ్ అంట. అక్కడ మెట్రో షవర్ అయితే తగ్గుతుందంట. చూద్దామా మరి? అక్కడికి వెళ్ళినట్లయితే మనకి కొంచెం పీస్ దొరకచ్చు. ఏమంటున్నావు డోరేమాన్? ఈ హల్క్ మామంటుండగా నువ్వెందుకు వర్రీ అవుతున్నావు? ఇక్కడ ఎంత పెద్ద జైంట్ గాడ్జిల్లా రాని. గాడ్జిల్లా వచ్చినా ఏమనకపోవచ్చు. ఎంత డేంజరస్ మాన్స్టర్ వచ్చినా కూడా ఈ హల్క్ మామున్నాడు కదా. హల్క్, నీకు స్క్రూ ఏమైనా లూజ్ అయిందా? ఇందాకలా పవర్ పోయినప్పటి నుంచి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు.
పవర్ పోయిందన్న విషయం కూడా తెలియకుండా ఏ మాస్టర్ వచ్చినా కూడా నువ్వైతే చాలా చాలా గొప్పగా ఫైట్ చేస్తావా? చెయ్యాలంటే నేను చేయగలను, ఎందుకంటే నాకు మినిమం చిన్న పవర్ అయినా ఉంది. ఆ యొక్క రోప్ని యూజ్ చేసి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ నువ్వు మాత్రం యూజ్ చేద్దాం అనుకున్నా కూడా నీ పవర్స్ వర్క్ అవ్వట్లేదు, కాబట్టి ఈ యొక్క పెద్ద బస్లో ఉండడమే చాలా బెటర్. ఓకే గాయస్, కాస్త కామ్గా ఉండండి. ఎదురుగా చూడండి, ఒక పెద్ద వైల్డ్ బోర్ అయితే ఉంది. ఓ మై గాడ్, అదే కాకుండా దానికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. అందుకని బాబు ఒక విషయం, ఓరి నాయనో, ఏంట్రా వండడా ఊత్తి అడవి పందిని చూసే అంతలో భయపడ్డాలా? హే, ఇంకా పెద్ద టైగర్ని కనుక చూసావంటే మాత్రం మొత్తం ప్యాంట్ అంతా తడిపేస్తావు. హీ. అది కాదురా షిన్చాన్, మనమైతే కింగ్ కాంగ్ ఉంది కదా, కింగ్ కాంగ్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ కింగ్ కాంగ్ వచ్చేసి ఇక్కడే ఉంటుందిరా బాబు. ఏంటే కింగ్ కాంగ్ది ఈ ఐలాండా? వావ్, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారా బండరా. నిజంగా చెప్తున్నాను, నీకైతే ముద్దు పెట్టాలని ఉందిరా, కానీ నువ్వు ఎప్పుడు స్నానం చేయట్లేదు కదా, అందుకే నేనైతే పెట్టట్లేదు. సరే కానీ ఆ లెఫ్ట్ సైడ్ ఏంటి? ఒరేయ్ ఎవరదే? హా, ఎవరికి బాగా సూట్ అవుతుంది? హల్క్ మామా, నీ ఫ్రెండ్స్ అయితే ఇక్కడే ఉన్నారు, చూడు ఒకసారి. రే ఒక్క నిమిషం, ఎవరు కిందకైతే దిక్కండి. ఓ ఇక్కడ చూడండి, చింపాంజీలు అలానే వాటి పిల్లలు. ఒరే పొట్టినాయలా, హల్క్ గండి పట్టుకుని అంత మాట అంటావా? రే హల్క్, వీడేమన్నాడు చూసావా? 2 చేతులు మధ్యన పెట్టుకుని వాడు నడిచేరా. ఒరే పొట్టోడా, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, అర్థమవుతుందా? ప్రతి ఒక్క మనిషి అలా వచ్చిన వాడే. నువ్వు అలా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసావంటే మాత్రం నీకు ఎప్పుడు పవర్స్ అనేవి ఇవ్వను, అర్థమవుతుందా? మాని ఇవ్వకపోతే మాని, అప్పుడు ఇవ్వాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా నువ్వు ఇస్తావు. ఓయ్ అందుకని బాబు, ఎదురుగా ఏంటవే? అరే షిన్చాన్, ఆ మాత్రం తెలీదా నీకు? స్క్విడ్ డాల్ అయినటువంటి నాకే తెలుసురా. అవి చూడు, క్లియర్గా కొన్ని లేడీలా ఉన్నాయి. మొత్తం 2 ఆడలేడీలు, ఒక మగలేడీ. అది కూడా తెలీదా నీకు? షేమాన్యురా. ఏంటి స్కూడ్డలక్క, నువ్వే అంత మాట అన్నావు, మిగతా వాళ్ళందరూ నన్ను హేళన చేస్తారు. ఒరేయ్ చెప్తున్నాను, నన్ను గనక ఏమైనా అన్నారనుకోండి అస్సలు బాగోదు. సరే కానీ ఒరే బండ్రా, ఈ దగ్గరలో ఎక్కడ కింగ్ కాంగ్ ఉందో దాని లొకేషన్ పెట్టావనుకో, మనమైతే ఈజీగా వెళ్ళి దాన్ని చూడొచ్చు కదా. ఓ కింగ్ కాంగ్ మామా, ఎక్కడున్నావో కనిపించో, నిన్ను చూడాలని అంత దూరం నుంచి వచ్చాం. ఒరే నువ్వు నీ గాబరి. అందుకని బాబు, నేనైతే లొకేషన్ పెట్టాను చూడు, దాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపో. కానీ మనమైతే దగ్గరలోనే ఉన్నాం. అరే పక్కనే చూపిస్తుంది. ఓ మై గాడ్, ఒరే పుట్టడా, ఎదురుగా చూడరా, నువ్వు అడిగినటువంటి కింగ్ కాంగ్. అందరూ చూడండి. హై నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. కింగ్ కాంగ్ ని కళ్ళెదురుగా ఇలా చూస్తానని అసలు అనుకోలేదు తెలుసా. ఒరే థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ లిటిల్ సింగం గడి ఎప్పుడు జైల్లో ఉండి బోర్ కొట్టేసింది, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పెద్ద కింగ్ కాంగ్ ని చూపించినందుకు. నో థ్యాంక్స్, ఇవన్నీ మామూలు విషయాలు. ఏంట్రా నువ్వు ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తే ఎలాగా? తర్వాత నీ యూనిఫామ్ ఇవ్వు, నేను మంచిగా వాడుకుంటాను. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. అలా మెట్రో షవర్ మేము వస్తున్న దారిలోనే ఆగిపోవడం ఏంటో, ఐలాండ్కి వచ్చి ఈ కింగ్ కాంగ్ ని చూడడం ఏంటో, ఇంకా దారిలో ఎన్నెన్ని వింతలు చూస్తానో ఏంటో, అస్సలు అర్థం కావట్లేదు నాకు. అది ఏంటంటారో తెలుసా స్క్విడ్ డాల్? కోఇన్సిడెన్స్. అర్థమైందా? మనం ప్రతి దాన్ని అంటే ఒక విధంగా చాలా ఘోరమైనటువంటి పెద్ద మెట్రో షవర్ నుంచి తప్పించుకొని ఇంత మంచి వ్యూస్ చూస్తామని అస్సలు అనుకోలేదు. అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి, అందుకే వాటిని కోఇన్సిడెన్స్ అంటారు. గాయస్ చూడండి, ఇక్కడ మనమైతే మొత్తానికి కింగ్ కాంగ్ అయితే చూస్తున్నాం, అది కూడా కింగ్ కాంగ్ ఐలాండ్ దగ్గరికి వచ్చి. మొత్తానికి మీరైతే సాటిస్ఫైడా? నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అబ్బా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇండియన్ డ్రైవింగ్ 3D. బట్ రూట్ మనకి పర్ఫెక్ట్గానే ఉందా? అంతేడు బాబు, రూట్ పర్ఫెక్ట్. మన ఫ్రాంక్లిన్ 2.0 చాలా పర్ఫెక్ట్ రూట్ అయితే ఇచ్చాడు. నువ్వు అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. కానీ ఒక్క నిమిషం ఆగంట్రా, ఏంటిది? బస్సు కొంచెం కదలడానికి అటు ఇటు నసుగుతుంది. ఓ ఏమైందిరా? ఓరి నాయనో, పోయిందిలే బస్సులో నా డీజిల్ అంతా పోయిందిలే, అయ్యిందిలే
మన పని అయ్యిందిలే. ఒరే పొట్టినాయలా ఏం నోర్రా అది? కాసేపు కామ్గా ఉండరా బాబు, బస్సు కదలట్లేదని నేను ఏడుస్తున్నాను. అమ్మ బాబోయ్, వీడు అన్నంత పని అయిందనుకుంటా గైస్. ఎందుకంటే బస్సు అయితే అసలు కదలను కూడా కదలట్లేదు. అదే కాకుండా ఏదో పెద్ద అప్పు అనుకుంటే అది కూడా కాదు, చాలా అంటే చాలా చిన్నది. బట్ బస్సు ఎందుకు కదలట్లేదో అస్సలు అర్థం కావట్లేదు అబ్బా. వామ్మో, ఇప్పుడు ఈ ఐలాండ్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మనకైతే అస్సలు కుదరదబ్బా. అదే కాకుండా పెట్రోల్ సారీ డీజిల్ ఏదో ఒకటి అవి కావాలంటే ఇప్పుడు స్టేషన్ ఉండాలి కదా. పోనీ వాటి డబ్బాలైనా అవేవి లేకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడ్డమేలా అబ్బా. ఓ మై గాడ్, అరే తమ్ముడు అన్నీ బాగానే చేసావరా, కానీ పెట్రోల్ దగ్గర దెబ్బేసావు. సారీ డీజిల్. ఇప్పుడు ఈ బస్సుని ఎలా నడిపించాలో ఏంటో. ఒక్క నిమిషం ఆగండి, వాడికే ఫోన్ చేద్దాం. ఏదో ఒక సొల్యూషన్ అయితే మనకి ఇస్తాడు కదా. హలో, ఓ మై గాడ్, రింగ్ అవ్వకుండానే నేను హలో అనేస్తున్నాను. ఓకే రే ఫ్రాంక్లిన్, మేమైతే ఇక్కడ ఐలాండ్ వరకు బాగానే వచ్చాం. కింగ్ కాంగ్ని చూసాం, అన్నీ చూసాం. బట్ ఒకటైతే సమస్యరా, ఏంటంటే బస్సు వచ్చేసి సగంలో ఆగిపోయింది. అది ఏమైనా టెక్నికల్ ఇష్యూవా లేకపోతే పెట్రోల్ వల్ల సారీ డీజిల్ వల్ల ఏంటో ఒకసారి చెప్పరా బాబు, మేమైతే సతమతం అయిపోతున్నాం. అరే యార్, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటన్నా బాబు, ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి? సడన్ గా పెట్రోల్ అయిపోవడం ఏంటి? హో నో, డీజిల్. అరే నేనైనా చూసుకోవాల్సింది. ఓకే నేనైతే ఒక విషయం చెప్తాను, అదైతే చేయాల్సి ఉంటుందన్న. ఏంటంటే ఇక్కడ వచ్చేసి పక్కనే ఇంకొక ఐలాండ్ అయితే ఉంది. ఆ ఐలాండ్లో అయితే టైగర్ అలానే సింహాలు చాలా అంటే చాలా ఘోరంగా గుంపులుగా ఉంటాయి. బట్ మీకు కావాల్సినటువంటి ఆ డీజిల్ మాత్రం అందులోనే ఉందన్న. వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకే ఒక్క చిన్న టిన్ని తీసుకొచ్చారనుకోండి సరిపోతుంది. అంటే ఇప్పుడు అవి తీసుకురావాలంటే వాటితో అరే యార్, వేరే ఒక దారి చెప్తాడు అనుకుంటే అది కూడా లేదు, కట్ చేసి పడేశాడు. బహుశా నాకు తెలిసినంత వరకు వేరే దారి అయితే లేదనుకుంటున్నాను. గాయస్ ఏమంటారు? మొత్తానికి మనమైతే ఇక్కడ వరకు వచ్చేసాం. బట్ ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చేసి ఏంటంటే పవర్స్. ఎందుకంటే ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఏదో ఒక బోట్ కానీ లేకపోతే ఇంకేదో ఒక శక్తి అయితే ఉండాలి. అవి లేకుండా మనమైతే వెళ్ళలేం కదా. మర్చిపోయాను, స్పైడర్ మ్యాన్ నీ దగ్గర అయితే వెబ్ వర్క్ అవుతుందని చెప్పేసి అన్నావు కదా, ఒకసారి ట్రై చేస్తావా? చేసేస్తున్నా. ఏంటిది, ఎవరినో చిన్న పిల్లని పట్టుకున్నట్లు ట్రై చేస్తావా అండమేంటి? చేస్తావా లేకపోతే వెళ్ళి చెయ్యు అని చెప్పేసి అనాలి, అంతేగాని చిన్నపిల్లలాగా ట్రై చేస్తావా ఏంటి? గైస్, మనం వచ్చేసి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం ఆ యొక్క టైగర్ అలానే అక్కడ సింహాలు అయితే ఉన్నాయన్నారు కదా. సో అవన్నీ ఉండేటువంటి ఐలాండ్ దగ్గరికి వెళ్ళి మనం వచ్చేసి ఏం చేయబోతున్నామంటే మీరేమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? సో నేను వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ క్యాన్లు అయితే తీసుకురాబోతున్నాను. మీరైతే ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మన దగ్గర వచ్చేసి పవర్స్ అయితే అంత ఇనఫ్గా లేవన్నమాట. సో అందుకని చెప్పేసి మనమైతే ఈ యొక్క సూట్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వెబ్స్ యూజ్ చేసుకొని ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కానీ మీకైతే ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నేను వాటి దగ్గరికి వెళ్ళే ముందు ఇన్విజిబుల్గా మారాలి. అలా మారినట్లయితేనే కదా అవి మనల్ని చూడలేవు, అప్పుడు ఈజీగా తీసుకువెళ్ళిపోవచ్చు. చూసాయా, ఇంకా మన మక్క పట్టిందంటే అంతే సంగతులు. ఎదురుగా చూస్తున్నారు కదా, మనం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దట్టమైనటువంటి ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఓ మై గాడ్, చాలా అంటే చాలా దట్టంగా ఉందన్నమాట ఈ యొక్క ఐలాండ్ వచ్చేసి. బట్ ఏం చేస్తాం, తప్పదు. మనం ఎంత దట్టంగా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, మనమైతే ఖచ్చితంగా మనకి కావాల్సినటువంటి క్యాన్ తీసుకువెళ్ళిపోవాల్సిందే. ఓకే గైస్, మనమైతే వాటికి కనబడకూడదు అనుకున్నా కనిపించి వచ్చేసాం. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడు వచ్చేసి మనం ఇన్విజిబుల్గా మారబోతున్నాం. ఎలా మారితే బాగుంటుందో ఒకసారి చెప్పగలరా? లేకపోతే ఒకసారి మారి చూపించనా? ఓకే గైస్, రెడీ? 1 2 3 బి ఇన్విజిబుల్. ఎస్ గాయస్, చూడండి, మొత్తానికి మనమైతే ఇన్విజిబుల్గా మారిపోయాం. అదే కాకుండా ఆపోజిట్ పర్సన్కి వచ్చేసి వాడి బ్యాక్గ్రౌండ్లో ఏముందో కూడా క్లియర్గా కనబడుతుంది. అంత మంచి మోడ్ మనకైతే వచ్చిందనమాట. సూపర్. సరే కానీ మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిడిల్లో ఉన్నటువంటి ఆ యొక్క డీజిల్ క్యాన్ అయితే తీసుకువెళ్ళాలి. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క స్పైడర్ మ్యాన్ యొక్క పవర్ అయిపోయేలోపు మనం వెళ్ళి తీసుకురావాలి, ఎందుకంటే ఇన్విజిబిలిటీ ఎక్కువగా ఉండదు కాబట్టి. ఓకే గాయస్, ఎదురుగా చూడండి, చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పెద్ద పెద్ద క్యాన్స్ అయితే ఉన్నాయి. కానీ మనకి కావాల్సింది చిన్న క్యాన్. ఓ మై గాడ్ గాయస్, చూసారా, ఎదురుగా వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద పులి అయితే ఉందబ్బా. బట్ మన బెంగాల్ టైగర్ ఎంత ఉంటుందంటారా?
ఏదో ఒకట్లేండి, ఏదైనా సరే పూలే కదా. కానీ ఇప్పుడు వాటన్నిటిని దాటించుకొని మనం వెళ్ళబోతున్నాం. ఎస్, మనం అనుకున్నది అయితే వర్క్ అయింది. ఎస్ ఎస్ ఎస్, చూసారు కదా అక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నా, ఎన్ని లయన్స్ ఉన్నా కూడా మనల్ని టచ్ చేయడానికి ఏవి భయపడుతున్నాయి, ఎందుకంటే మనం కనబడట్లేదు కాబట్టి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ ఉన్నటువంటి క్యాన్స్ అయితే తీసుకువెళ్ళబోతున్నాం. ఎందుకో తెలిసిందే కదా, మనమైతే ఇప్పుడు వచ్చేసి మన బస్ని రీస్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ గో. శబాష్ శబాష్ శబాష్, ఏంట్రా స్పైడర్ మ్యాన్ దుల్లగొట్టేశావు. గాయస్ చూడండి, మొత్తానికి మన స్పైడర్ మ్యాన్ అయితే తీసుకొచ్చేసాడు అనమాట ఒక డీజిల్ క్యాను. వావ్, ఏం ఫైట్ చేశాడు అంటే వాటిని కొట్టలేదు అనుకోండి, బట్ వాటికి కనిపించకుండా చాలా అంటే చాలా గొప్పదంటే గొప్ప పవర్ యూజ్ చేశాడు. సూపర్. పవర్స్ యూజ్ అవ్వకపోయినా కూడా చాలా అంటే చాలా బాగానే చేస్తున్నాడు అనమాట మన స్పైడర్ మ్యాన్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫ్యూల్ అయితే నింపబోతున్నాం. బట్ ఎక్కడా? ఓకే, ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడైతే హోల్ ఉంది. ఇక మనం కూడా వదలకుండా ఎంత పడితే అంత, ఈ ఒక్క దానికి ఎంత వీలైతే అంత మనమైతే కంటిన్యూగా పంపిస్తూనే ఉంటాం. అది కూడా బస్సులోకి మాత్రమేనండి. కంటిన్యూగా డీజిల్ అయితే వెళ్తూనే ఉందబ్బా. నైస్. ఓరి నాయనో, ఇంకా ఆపుతాడేమో అనుకున్నాను కానీ నాట్ స్టాపింగ్ యార్. ఓకేలేండి, మనం ఈ ఒక్కసారి ఫ్యూయల్ వేసినట్లయితే దగ్గర దగ్గర ఒక 50 days వరకు వాడొచ్చేమో. ఏదో ఒకట్లండి, మనకైతే ఐడియా లేదు. ఓకే, మొత్తానికి మీకైతే కార్ వచ్చేసి ఎలా ఉందో చెప్పండి. మీకైతే నార్మల్గానే ఉంటుందండి, కానీ మాకు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఈ యొక్క బస్ని అయితే ఎగిరెగిరి కొట్టుకుంటూ వెళ్ళొచ్చు అనిపిస్తుంది అనమాట. బట్ బస్ కాబట్టి మనం అలా వెళ్ళలేము. ఓకే గాయస్, మొత్తానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మనం వచ్చేసి మన కాంగ్ ఐలాండ్ నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికో చెప్పరా పొట్టోడా? నేను చెప్తా ఏంటంటే ఇండియన్ డ్రైవింగ్ 3D. అందులో ఉన్నది మన ఫ్రాంక్లిన్ అన్న. ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్తున్నాం, అది కూడా వావ్. అందుకే బాబు ఎదురుగా చూడు, ఏదో పోర్టల్ అయితే ఉంది. ఓ పోర్టలే, అమ్మో గాయస్, ఇక్కడ ఈ పోర్టల్ ఎలా వచ్చింది? ఓ మనోడు ఉన్నారు కదా, వాడిని అయితే అడుగుదాం. రే తమ్ముడు, మేమైతే మొత్తం స్కల్ ఐలాండ్, సారీ స్కల్ ఐలాండేనా ఏదో ఒకట్లే, మన కాంగ్ ఉంది కదా, కింగ్ కాంగు ఐలాండ్ మొత్తం చూసాంరా. సూపర్ ఉంది. కానీ ఒక ప్లేస్ దగ్గర చెమ్కీలాగా పింక్ కలర్లో అలా వెలుగుతూనే ఉంది. ఏంటది? ఏంటి నిజమా? ఓకే నేను చూసుకుంటా కదా. గాయస్, ఇది వచ్చేసి మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే డైరెక్ట్ పోర్టల్ అంట. వావ్, ఓ నో వే యార్. ఈ విధంగా జరిగితే నాకైతే చిరాకు వస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సింది అంతే. ఓకే, ఈసారి మనం ట్రై చేద్దాం. గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సరే జరుగుతుంది. ఓకే, రెడీ? 1 2 3 4 5 లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనం చూడబోతున్నాం ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ లిబర్టీ సిటీ. ఎస్, మొత్తానికి మనమైతే వచ్చేసాం. రేషించాన్, డోరేమాన్, లిటిల్ సింగం, కీకో, రుద్ర, శివ, అలానే మోటు అన్న, పత్రు అన్న, హల్క్, అలానే ఇంకెవరు, స్క్విడ్ డాల్, స్పైడర్ మ్యాన్. మీరందరూ ఒకసారి చూడండి రా, మనమైతే మొత్తానికి మన తమ్ముడి దగ్గరికి అయితే వచ్చేసాం. అందుకే బాబు నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా, ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చాం కదా, మన ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చేసి రారండు వేడుక చూద్దాం అనుకుంటూ పాట పాడుకుంటూ ఉంటాడు. అయ్యా, అందుకే బాబు ఎదురుగా వచ్చేసేంటి, చూడడానికి ఏవో ర్యాంప్స్ లా ఉన్నాయి. ఒక్క నిమిషం, నేను డిటెక్ట్ చేసి చెబుతాను. ఓకే, కొంచెం క్యాప్చర్ అవ్వాలంటే దగ్గరికి వెళ్ళాలనుకుంటా. ఓకే ఎస్, ఇది పర్ఫెక్ట్. అందుకే బాబు ఇప్పుడు మీరైతే చూడండి, ఎటువంటి పిక్ అయితే తీస్తాను. చూసారనుకోండి, మీకైతే మైండ్ పోతుంది. ఓ వావ్, నైస్. ఏంటందుకే బాబు ఇదే పర్ఫెక్ట్ గా మనం ఏం కావాలంటే అటువంటి ర్యాంప్స్ ఆడుకునే విధంగా ఇక్కడైతే డిజైన్ చేసి ఉంచారు. వావ్, మనమైతే ఎప్పుడైనా ర్యాంప్ ఆడుకోవాలంటే వేరే ఒక ప్లేసులకి అయితే వెళ్ళాలి, కానీ వీళ్ళకైతే దగ్గర ఉంది. వావ్, అందుకే బాబు నాకైతే ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. డోంట్ వరీ రషించాన్, మనం ఇది కాకపోతే ఇంకొకటి చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మనం ఏ పనిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం? ఏమో నాకు తెలీదంట.
సరే కానీ ఎదురుగా చూడు, బిల్డింగ్ టు బిల్డింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. అందుకని బాబు, కానీ ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ అన్నయ్య యొక్క ఇల్లు వచ్చేసి ఎంత దూరం ఉందే? ఉంది గాబర్ పడకరా. ఆల్రెడీ వీడికైతే నిద్ర స్టార్ట్ అయిపోయింది అనుకుంటా, అందుకే అంత గాబర్ పెడుతున్నాడు. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉన్నటువంటి మన తమ్ముడు ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. దగ్గర ఒక 200 మీటర్సే చూపిస్తుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఎంతో కొంతలేండి, మనకి ఎంత చూపించినా కూడా దగ్గరికి వెళ్ళిపోవడం మనకి మెయిన్ కావాల్సింది. అదే కాకుండా మీతో ఇందాక నుంచి ఒక విషయం మాట్లాడడం మర్చిపోయా. మెటీరియల్ షవర్ అయితే లేదు చూసారా, అంటే మన లాస్ ఏంజల్స్కి దీనికి అంత డిఫరెన్స్. అయితే మనం చాలా టెస్ట్లు చేయాల్సిందే అనుకుంటా. చెయ్యాలి చాలా టెస్ట్లు చెయ్యాలి. అవి కనుక చేయకపోయినట్లయితే మనకి కుదరదనమాట. పర్ఫెక్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే అదిగో అందుకే బాబు రైట్ సైడ్ ఎక్కడో నాకైతే ఇల్లు కనిపించింది. అదిగో వచ్చేసాం గాయస్. చూడండి, మనమైతే మొత్తానికి ఇండియన్ డ్రైవింగ్ 3Dలోకి అయితే వచ్చేసాం. అలానే మన తమ్ముడైనటువంటి ఫ్రాంక్లిన్ దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం. ఓకే, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? హలో ఫ్రాంక్లిన్, మొత్తానికి వచ్చేసాడు మీ ఫ్రాంక్లిన్. కానీ కండల వీరుడు మాత్రం మా హల్క్ మామ. చూసావా, ఎక్కడ పడితే అక్కడ చాలా గట్టి కండలు అయితే ఉన్నాయి. సరే కానీ ఏంటి మామ, ఫ్రాంక్లిన్ మామ మొత్తం హుషారుగా ఉన్నావు. రే షించాన్, నన్ను ఫ్రాంక్లిన్ అన్నా అని చెప్పేసి అనేవాడివి, అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయావరా? ఏమీ లేదు, నేను పెద్దోడిని అవ్వలేదు, చిన్నోడిని అవ్వలేదు. నేను మాత్రం ఏం కావాలంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా కావాలని చెప్పేసి అంటున్నాను. ఓకేలేండి, దానికోసం తర్వాత చూద్దాం. హలో ఎన్టీఆర్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందిరా నిన్ను చూస్తూ ఉంటే. నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉందిరా బాబు, చాలా హ్యాపీ. ఎందుకంటే నిన్ను ఈ విధంగా నిన్ను చూడడానికి కానీ చేయడానికి కానీ వస్తానని అస్సలు అనలేదు. కానీ ఇంత మంచిగా హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాంక్లిన్. నాట్ యూ రే, వేరే వాళ్ళని కొట్టు. అరే, బ్యాక్ సైడ్ ఉన్నతను లేట్ చేయకుండా ఒకసారి స్క్విడ్ డాల్ని కూర్చోబెట్టండి. ఏం కూర్చోబెట్టడమో ఏంటో, నేను ఎంత ట్రై చేసినా కూడా అది కుదరట్లేదు. మరి ఇంకెందుకని చెప్పేసి వదిలేశాను. సరే కానీ మొత్తానికి మనమైతే చాలా కష్టపడి వచ్చాం. కానీ విశ్రాంతి తీసుకోవాలి, ఎందుకంటే బాగా అలసిపోయాం కదా. ఎస్ గాయస్, మన షించాన్ గారు చెప్పింది నిజమే. చాలా ఘోరంగా అలసిపోయాం అనమాట. అందుకే కాస్త మనమైతే స్లీప్ వేద్దాం, ఆ తర్వాత మళ్ళీ వస్తాను. అదే కాకుండా ఇంకొక విషయం, మనం వచ్చేసి కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉండబోతున్నాం. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఆ మెట్రో షవర్ ఎప్పుడు ఆగుతుందో ఏంటో. అంతా క్లీన్ చేసి అంతా అయ్యేసరికి చాలా టైం పట్టొచ్చు. అందుకని మనమైతే కొన్ని రోజులు ఇక్కడ ఉండి అప్పుడు వెళ్దాం. ఓకేనా? వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్.